పప్పు పలకలను ఇలా ఈజీగా చాలా స్మూత్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పక్కా కొలతలతో మీరు తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పప్పు పలకలకు పడి పప్పులకు కేజీ బెల్లం, ఇది పర్ఫెక్ట్ కొలత. ఈ కొలతతో చేసుకున్నారంటే పప్పు పలకలు చాలా రుచిగా ఉంటాయి. నేను ఇక్కడ పావు పడి పప్పులు తీసుకున్నాను, దానికి సరిపడా పావు కేజీ బెల్లాన్ని తీసుకున్నాను. ఇప్పుడు పప్పులను స్టవ్ పైన దోరగా వేయించుకోండి. పప్పులను దోరగా వేయించిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఆ తర్వాత ఒక ప్లేట్కు 1 స్పూన్ నెయ్యి రాసి బాగా ప్లేట్కి అంతటికి పట్టించండి. ఇప్పుడు బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లాన్ని మెత్తని పౌడర్లా చేసుకోండి. ఉంటలు లేకుండా మెత్తని పౌడర్లా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత పప్పు పలకలు చల్లారినవి పొట్టు తీసుకొని కొంచెం బేడగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి వేయండి. ఆ తర్వాత మీరు మెత్తగా పౌడర్ చేసుకున్నటువంటి బెల్లాన్ని అందులో పోయండి. స్టవ్ను సిమ్లో మాత్రమే పెట్టండి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టారంటే బెల్లం త్వరగా మాడిపోతుంది, ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ చేర్చడం లేదు. ఇప్పుడు బెల్లాన్ని మీరు కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉంటే ఆ సన్నని ఉండలు త్వరగా కరిగిపోతాయి. ఇది ఎక్కువ టైం పట్టదు, కేవలం 10 నిమిషాల్లోనే తయారవుతుంది. అలా బెల్లం అంతా కరిగేంత వరకు మీరు కలుపుతూనే ఉండండి. అలా బెల్లం అంతా కరగగానే గుబ్బలు గుబ్బలుగా ఉడుకుతూ మనకు బెల్లం కనిపిస్తుంది. అంత కరిగిపోయి అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గుబ్బలు గుబ్బలుగా నురుగులాగా ఉడుకుతూ కనిపిస్తుంది. అప్పుడు వెంటనే మీరు తయారు చేసుకున్నటువంటి పప్పును అందులో పోసి స్టవ్ ఆఫ్ చేయండి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా తిప్పండి. ఇప్పుడు నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నటువంటి ప్లేట్ని తీసుకొని ఆ మిశ్రమాన్ని అంతటినీ ప్లేట్లో పోసేసి ఒక పప్పు గుత్తికి నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్ని అంతటినీ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక కత్తికి నెయ్యి రాసుకొని మీకు కావాల్సిన షేప్లో పలకను కట్ చేసుకోండి. ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడైతేనే పప్పు పలకలు ఈజీగా కట్ అవుతాయి. అది చల్లారిన తర్వాత అయితే కొంచెం గట్టి పడుతుంది కదా, కత్తికి కట్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి. ఇలా ఎంతో ఈజీగా టేస్టీగా స్మూత్గా పప్పు పలకలను ఎలాంటి పాకు లేకుండా మీరు తయారు చేసుకోండి. ఆ ప్లేట్లోని వేడి చల్లారిన తర్వాత మీరు ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఆ న్యూస్ పేపర్ పైన ప్లేటును తిరగబెట్టి కొంచెం గట్టిగా తిరిగేసి కొట్టండి. కొడితే పలకలన్నీ ఊడి కింద పడతాయి. ఇలా ఈజీగా మీరు ఇంట్లోనే పప్పు పలకలను తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.